Hi Commandos, welcome to my YouTube channel ఏమెండెచ్చు. మై నేమ్ ఈజ్ రవితేజ, ఏపీఎస్పీ కానిస్టేబుల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్లో ఎవరైతే గ్రౌండ్ మెరిట్ చేశారో వాళ్ళు మెయిన్స్లో ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించాలి, ఏ సబ్జెక్ట్స్ ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి, ఆ సబ్జెక్ట్స్లో టాపిక్స్ ఏం చదవాలి అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో మనం మెయిన్స్ స్ట్రాటజీలో అంటే ఈవెంట్స్లో ఎవరైతే మంచి స్కోర్ చేశారో వాళ్ళకి మెయిన్స్ స్ట్రాటజీలో ఏంటేంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే మనం అర్థమెటిక్, రీజనింగ్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ ఓన్లీ ఈ 6 సబ్జెక్టుల మీద మనం ఫోకస్ చేస్తున్నాము. ఇంగ్లీష్ అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మెయిన్స్ స్ట్రాటజీలో అర్థమెటిక్ తీసుకున్నట్లయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన టాపిక్కే ప్రాబబిలిటీ, సంభావ్యత. ఎందుకంటే ప్రాబబిలిటీ నుంచి 2016 నుంచి మొన్న జరిగిన ప్రిలిమ్స్ వరకు కన్ఫామ్గా 2 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా వస్తున్నాయి. 2 కానీ 3 కానీ సింపుల్గా వచ్చే స్కోర్ అది. సో అవి కూడా ఏంటంటే ఒక 3 కాయిన్లు ఎగరవేస్తే బొమ్మ పడడానికి సంభావ్యత ఎంత, ఒక 2 కాయిన్లు ఎగరవేస్తే బొలుసు పడడానికి సంభావ్యత ఎంత. సో అలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మెన్సురేషన్ నుంచి 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి. సో మెన్సురేషన్లో మీరు ఫార్ములాస్ బాగా చూసుకోండి. మెన్సురేషన్లో మీరు ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సిలిండరు, కోను, స్పియర్ ఇవి ఉంటాయి చూసుకో. ఇవి బాగా మీరు ఫార్ములాస్ అనేవి బాగా మీరు బైహార్ట్ చేసి వాటి మీద సమ్స్ చేస్తే డెఫినెట్గా ఈ మెన్సురేషన్లో కూడా మీకు స్కోర్ అనేది వస్తుంది. సో నెగ్లెక్ట్ చేయకండి. మెన్సురేషన్లో కనీసం ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చినా మీరు ఫార్ములాస్తో ఈ టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ వస్తాయి. 3 క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారు. ఎందుకంటే గ్రౌండ్ అనేది ఎక్కువ చేశారు కాబట్టి కొన్ని ప్రయారిటీ టాపిక్స్ మనం ప్రిపేర్ అయితే మీకు మెయిన్స్లో మంచి స్కోర్ అనేది వస్తుంది. దెన్ నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏంటంటే రేషియో అండ్ ప్రొపోర్షన్, అంటే నిష్పత్తి, అనుపాతం. దెన్ నెక్స్ట్ పర్సంటేజెస్, శాతాలు. దెన్ నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, లాభ నష్టాలు. దెన్ నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, బారు వడ్డీ. దెన్ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, కాలము, పని. దెన్ నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము, దూరము, టైమ్ అండ్ డిస్టెన్స్. దెన్ నెక్స్ట్ నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్. అర్థమెటిక్లో మీరు ఈ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అయితే చాలు. అర్థమెటిక్స్ నుంచి మళ్ళీ ఏజెస్, పార్ట్నర్షిప్, తర్వాత బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవి మాత్రం మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఇందులో నుంచి ప్రతి 2016 నుంచి మొన్న జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు ఈ చాప్టర్స్ నుంచి క్వశ్చన్ లేకుండా అనేది ఉండదు, డెఫినెట్గా వస్తుంది. ప్రాబబిలిటీ నుంచి ఒక 2 క్వశ్చన్లు వస్తాయి, మెన్సురేషన్ నుంచి ఒక 3 వస్తాయి లేదా 5 వస్తాయి, రేషియో ప్రపోర్షన్ నుంచి ఒక 2 క్వశ్చన్లు వస్తాయి, పర్సంటేజెస్ నుంచి ఒకటి వస్తుంది, ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్స్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి, ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి, టైమ్ అండ్ వర్క్ నుంచి 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్లు వస్తాయి, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక 2 క్వశ్చన్లు, నెంబర్ సిస్టమ్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ ఆర్డర్ ప్రకారంగా మీరు అర్థమెటిక్ నేర్చుకుంటే రేపు మెయిన్స్ ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ అనేది చేస్తారు. ఇది అర్థమెటిక్కి ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్. దెన్ నెక్స్ట్ ఫస్ట్ అయిపోయింది కదండి మనకి. దెన్ నెక్స్ట్ రీజనింగ్లో మనకి 20 క్వశ్చన్స్ వస్తాయి మెయిన్స్లో. అయితే ఈ 20 క్వశ్చన్లో మనం ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాల్సిన టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్కే మనకి కోడింగ్, డీకోడింగ్ అండి. దెన్ నెక్స్ట్ లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్. ఇవి 3 కూడా ఎంత ఇంపార్టెంట్ అయితే మీరు 2016 ప్రిలిమ్స్ పేపర్ తీసుకోండి, 2018 ప్రిలిమ్స్ తీసుకోండి, లేదా మెయిన్స్ ఎగ్జామ్స్ తీసుకోండి. ఈ లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్లో సుమారుగా ఒక 5-6 క్వశ్చన్లు వచ్చాయి. సో మీరు మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఈ లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ మాత్రం మంచిగా ప్రాక్టీస్ చేయండి. దెన్ నెక్స్ట్ దానితో పాటు కోడింగ్, డీకోడింగ్ కూడా మంచిగా ప్రాక్టీస్ చేయండి. దెన్ నెక్స్ట్ డైరెక్షన్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి, డైరెక్షన్స్. దెన్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్, మోస్ట్ ఇంపార్టెంట్. బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ నార్మల్గా వస్తాయి, లేదా ఒక డేటా ఇచ్చి 5 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బ్లడ్ రిలేషన్స్లో.
మిస్సింగ్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. దెన్ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, అదే సమ్ ఏస్ ఆర్ బీస్, నో ఏ ఈజ్ బి, ఇలాంటివి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్లో డెఫినెట్గా వస్తుంది. వీటితో పాటు అంటే ఇప్పుడు వరకు అయితే మనకు రాలేదు, బట్ వీటితో పాటు ఒకసారి మీరు క్లాక్స్ క్యాలెండర్స్ కూడా ఒక్కసారి మామూలుగా చూసుకోండి. క్లాక్స్ క్యాలెండర్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు మనకి, ఎస్ఐకి అయితే వస్తుంది కానీ కానిస్టేబుల్కి అయితే రాలేదు. క్లాక్స్ క్యాలెండర్స్ కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా? కోడింగ్, డీకోడింగ్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్, మిస్సింగ్ నెంబర్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, మనకి 20 క్వశ్చన్స్ రీజనింగ్లో వస్తాయి. ఇవి ఎలా ప్రిపేర్ అయితే మీరు డెఫినెట్గా మనకి ఒక 15 వరకు మీరు స్కోర్ చేయొచ్చు. ఓకే, ఈజీగా స్కోర్ తెచ్చుకునే సబ్జెక్ట్ మనకి రీజనింగ్. సో ఇది మాత్రం ఎవ్వరు కూడా మిస్ చేయకండి, రీజనింగ్ని మంచిగా ప్రాక్టీస్ చేయండి. దెన్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, డిసైడ్ చేసే సబ్జెక్టే మనకి హిస్టరీ. హిస్టరీ మీరు ఏ విధంగా హిస్టరీని మెయిన్స్ ఎగ్జామ్లో మీరు ఏ స్ట్రాటజీతో చదవాలంటే, ఫస్ట్ ఫ్రీడమ్ మూమెంట్ అనేది, ఫస్ట్ హిస్టరీలో ఫస్ట్ మీరు చదవాల్సిన టాపిక్ ఫ్రీడమ్ మూమెంట్. ఈ ఫ్రీడమ్ మూమెంట్ అనేది అవగొట్టేయాలి ఫస్ట్ మీరు. ఈ ఫ్రీడమ్ మూమెంట్లో మనకి మితవాదులు, అతివాదులు, గాంధీయుగం ఏదైతే ఉందో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గాంధీయుగం నుంచి మొత్తం అంతా కూడా ఇంపార్టెంటే. దెన్ నెక్స్ట్ ఐఎన్సి అంటే ఏంటి అంటే, ఐఎన్సి మీటింగ్స్ అవుతాయి కదా, గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక మీటింగ్, లేదా సరోజిని నాయుడు పాల్గొన్న ఏ సంవత్సరము. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఐఎన్సి మీటింగ్స్ అనేవి మీరు డెఫినెట్గా మీరు చదవాలి. దెన్ నెక్స్ట్ గవర్నర్ జనరల్స్ నుంచి చాలా మంది ఇక్కడ బిట్ పోగొట్టేసుకుంటారు. సో ఇక్కడే మనం బిట్ చేయడానికి మనం మంచిగా ప్రిపేర్ అవ్వాలి, గవర్నర్ జనరల్స్. దెన్ నెక్స్ట్ 19th సెంచరీ అంటే మనకి ఏంటంటే, మనకి ఇక్కడ బ్రహ్మ సమాజం, ప్రార్థన సమాజం, దివ్యజ్ఞాన సమాజం, ఆర్య సమాజం, సో ఇలాంటివన్నీ కూడా మనం 19th సెంచరీలో ఉంటాయి. దెన్ నెక్స్ట్ 1857 రివాల్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 1857 రివాల్ట్ కూడా మీరు చదువుతారు. దెన్ నెక్స్ట్ ఇక్కడ వార్స్, అయితే యుద్ధాలు జరుగుతాయి కదా, ఆ యుద్ధాలు ఏ సంధితో ముగిసాయి, అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు, ఆ యుద్ధం జరగడానికి అసలు మెయిన్ కారణం ఏంటి, అలాంటివన్నీ కూడా చదువుతారు. వార్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సింధు నాగరికత, దెన్ నెక్స్ట్ జైనిజం, బుద్ధిజం, దెన్ నెక్స్ట్ గుప్తుల గురించి కూడా చదువుతారు, గుప్తులు. దెన్ నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం, శాతవాహనులు, కాకతీయులు. సో మీరు అనుకోవచ్చు ఏంటి ఇవే రాశాను అంటే, మనకి మగధ సామ్రాజ్యం కానీ, మహారాష్ట్రలు కానీ, ఢిల్లీ సుల్తాన్లు కానీ చాలా వదిలేసాం, మౌర్యులు కానీ. అంటే నేనేంటంటే ఓన్లీ స్ట్రాటజీ, అంటే మనకి గ్రౌండ్ ఈవెంట్ ఎక్కువ వచ్చింది కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ ఎక్కువ ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నాడు అనే కోణంలో నేను అనాలిసిస్ చేసి 16, 18 మొన్న జరిగిన ప్రిలిమ్స్లో కూడా చూసుకొని ఇవ్వడం జరిగింది. మీరు హిస్టరీలో ఈ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి, 1కి 100 సార్లు ఈ టాపిక్స్ అనేవి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా ప్రిపేర్ అవ్వాలంటే అప్పుడు వేరే టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్రెడీ హిస్టరీ క్లాస్ నేను చేశాను, సో అది చూడండి అప్పుడు. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా ఇవన్నీ కూడా మీరు చదవాలి. ఓకేనండి. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ పాలిటీ. సో పాలిటీ నుంచి మీరు చదవాల్సింది ఫస్ట్ ఏంటంటే షెడ్యూల్స్ అనేవి చదవాలండి. షెడ్యూల్స్, దెన్ నెక్స్ట్ పార్ట్స్. దెన్ నెక్స్ట్ పార్ట్స్. తర్వాత ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు, ఆదేశక సూత్రాలు, ప్రాథమిక హక్కులు. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఒక 5 మార్క్స్ కానీ ఒక 3 మార్క్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వరుసలు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దెన్ నెక్స్ట్ మనం ప్రెసిడెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ నుంచే మనకి మార్క్స్ వస్తాయి. సో ప్రెసిడెంట్ కానీ, దెన్ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దెన్ నెక్స్ట్ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ. సో ఇవి సో చాలా ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ 9th టాపిక్ ఏంటంటే మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు. దెన్ నెక్స్ట్ రాజ్యాంగబద్ధ సంస్థలు. ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే కాగు, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, యూపీఎస్సి, ఫైనాన్స్ కమిషన్. సో ఈ రాజ్యాంగబద్ధ సంస్థల గురించి చదువుతారు. దెన్ నెక్స్ట్ 73rd, 74th అమెండ్మెంట్ నుంచి 1 మార్క్ వస్తుంది. సో మీరు ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు 73rd అండ్ 74th. దెన్ నెక్స్ట్ పీఠికలోని పదాలు వరుస క్రమంలో అనడము, ఎన్నిసార్లు సవరించారు, సో ఇలాంటి క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది. సో పీఠిక ఒకసారి చూస్తారు. దెన్ నెక్స్ట్ లాస్ట్ స్వీకరించబడినవి అంటే ఏంటి అంటే, స్వీకరించబడినవి అంటే రాష్ట్రపతి ఎన్నిక ఏ దేశం నుంచి గ్రహించాం, ప్రాథమిక హక్కులు ఏ దేశం నుంచి తీసుకున్నాం. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఒక్కొక్కసారి ఇస్తుంటారు కాబట్టి ఆ టాపిక్ కూడా చూసుకుంటారు. పాలిటీలో మీరు ముఖ్యంగా ఈ టాపిక్స్ బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు
జాగ్రఫీలో మీరు మస్ట్ అండ్ షుడ్గా చూసుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి పేపర్ 2016 నుంచి మొన్న జరిగిన వరకు మస్ట్ అండ్ షుడ్గా మనకు 2 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తున్నాయి. అదేంటంటే మనకి పాపులేషన్, జనాభా చాలా ఇంపార్టెంట్ అండి. అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రము, అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రము, అక్షరాస్యత ఎక్కువ కలిగిన రాష్ట్రము, తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రము, అది అలాంటివన్నీ అడుగుతుంటారు అన్నమాట. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇక్కడ చదవాలి. దెన్ నెక్స్ట్ రవాణా, జల రవాణా, వాయు రవాణా, రైలు రవాణా, రోడ్డు రవాణా ఉంటాయి. సో డెఫినెట్గా ఇందులో నుంచి ఒక 2 క్వశ్చన్స్ అనేవి మనకు వస్తున్నాయి. సో రవాణా గురించి మనం చేయాలి. దెన్ నెక్స్ట్ భారతదేశం ఉనికి, ఫస్ట్ చాప్టర్ భారతదేశం ఉనికి గురించి మీరు చూస్తారు. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నదీ వ్యవస్థ, రివరు, తర్వాత రివర్ ప్రాజెక్ట్స్. దెన్ నెక్స్ట్ అడవులు, అడవుల నుంచి కూడా మనకి బిట్ వస్తుంది, అడవులు. దెన్ నెక్స్ట్ వ్యవసాయం. దెన్ నెక్స్ట్ హిమాలయాస్, భౌగోళిక స్వరూపం హిమాలయాస్. దెన్ నెక్స్ట్ సాయిల్స్. దెన్ నెక్స్ట్ నేషనల్ పార్క్స్, అవన్నీ కూడా చూసుకుంటారు అనమాట. సో జాగ్రఫీ నుంచి ఎన్ని టాపిక్స్ ఉన్నా ఈ టాపిక్స్కి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఓకేనండి. పాపులేషను, రవాణా, భారతదేశం ఉనికి, నదీ వ్యవస్థ, ప్రాజెక్ట్స్, అడవులు, వ్యవసాయము, హిమాలయాస్, సాయిల్స్, పార్క్స్. కాకపోతే జాగ్రఫీ మీరు స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే మ్యాప్ అండి. మ్యాప్ అనేది బాగా వస్తే, అంటే మ్యాప్ ఏ రాష్ట్రం ఎక్కడ ఉంది, ఏ దేశంతో మనకు సరిహద్దు ఉంది అనేది మీరు కళ్ళు మూసుకుని ఇలా ఉన్నప్పుడు మీకు మ్యాప్ మాత్రం, మీ మ్యాప్ పటాలం అంతా మీకు కనిపించేయాలి ఏ రాష్ట్రం ఎక్కడ ఉంది అని. సో అలాగొస్తే మీరు ఏ బిట్ ఇచ్చినా కూడా జాగ్రఫీ నుంచి మీరు చేయగలరు. సో మనం ఇప్పుడు మనకి 4 సబ్జెక్ట్స్ మనం కవర్ చేసామండి. అర్థమెటిక్ చేసాం, రీజనింగ్ చేసాం, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, 5 సబ్జెక్ట్స్ అనేవి కవర్ చేసాం. ఇప్పుడు లాస్ట్ 6th సబ్జెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 6th కరెంట్ అఫైర్స్. మనకి గ్రౌండ్ ఎంత వేసినా పక్కన పెట్టండి. సో మనకి గ్రౌండ్ మీరు ఎంత ఇంపార్టెంట్గా మీరు ప్రాక్టీస్ చేస్తారో కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇక్కడ డిసైడెడ్ అండి. సో ఈ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు సైన్ ఇండియా మ్యాగజైన్ అయితే సైన్ ఇండియా మ్యాగజైన్, లేదా వివేక్ చదివితే వివేక్, లేదా న్యూస్ పేపర్ చదువుకుంటే న్యూస్ పేపర్ కానీ, లేదా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే మెటీరియల్స్లో మీరు కరెంట్ అఫైర్స్ ఉంటే కరెంట్ అఫైర్స్ ఏదైనా కూడా కరెంట్ అఫైర్స్ మాత్రం విడిచిపెట్టకండి. ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ మనకు 25 క్వశ్చన్లు వస్తాయి. కరెంట్ అఫైర్స్ మాత్రం అస్సలు విడిచిపెట్టకండి. అయితే మెయిన్స్ ఎగ్జామ్లో గ్రౌండ్ మార్క్స్ మంచిగా వేసిన వాళ్ళు స్ట్రాటజీ ఏంటి, మనకి అర్థమెటిక్, రీజనింగ్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ 6 అనమాట. ఈ 6 సబ్జెక్టులు ఇక్కడ ఏమైతే టాపిక్స్ రాసామో ఈ 6 సబ్జెక్టులు ఈ టాపిక్స్ అని చదువుకుంటే మీరు మెయిన్స్ చాలా మంచి స్కోర్ చేస్తారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్ జాబ్ కూడా పక్కాగా వస్తుంది, గ్రౌండ్ ఎవరైతే మంచిగా చేశారో. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ అనేది మనకి 30 క్వశ్చన్లు వస్తాయి. మరి ఇంగ్లీష్ అనేది లాస్ట్ చెప్పడానికి కారణం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఒక 6 మార్కులు 7 మార్కులే వస్తున్నాయి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను లాస్ట్ చెప్పాను. ఇప్పుడు ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే గ్రౌండ్ మంచిగా చేశారో వీళ్ళకైతే మాత్రం ఆల్మోస్ట్ మీకు జాబ్ వస్తున్నట్టే. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరికైతే గ్రౌండ్ మంచిగా చేశారో పేపర్ ఏ విధంగా ఇచ్చినా కూడా వీళ్ళు కానిస్టేబుల్ పేపర్ అట్లీస్ట్ ఒక 20 కన్నా ఎక్కువే తెచ్చుకుంటారు. డెఫినెట్గా 20 కన్నా ఎక్కువే తెచ్చుకుంటారు. మీకు 20 మార్కులు మీకు జోబులో ఉన్నాయి. మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయండి. ఈ విధంగా ఈ టాపిక్స్ ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మీకు చాలా మంచి స్కోర్ వస్తుంది. మీకు సివిల్ కానిస్టేబులే వచ్చేస్తుంది. మీరు మంచిగా ప్లాన్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏదైతే ఉందో దీనికి లాస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మన 2016 నుంచి మొన్న జరిగిన ప్రిలిమ్స్ వరకు మీరు ఏ బుక్కులు చదివినా ఆ బుక్కుల్లో నుంచి బిట్లు అనేవి రావడం లేదు. బిట్లు కూడా చాలా కష్టంగా వస్తున్నాయి ఆ బిట్లు. సో మీరు ఈ సబ్జెక్ట్ని కూడా మీరు చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే మనకి అకాడమీ బుక్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ మనకి 6th నుంచి 10th క్లాస్ వరకు అవి ఉంటే మాత్రం అందులో నుంచి మీరు చదవండి, డెఫినెట్గా బిట్ వస్తుంది. లేదా ఒక మంచి మెటీరియల్ ఏదైతే చదువుతున్నారో ప్రసన్న హరికృష్ణ సార్ది ఉంటుంది బుక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, SVR విన్నర్స్ పబ్లికేషన్స్. సో ఇది మంచిగా మీరు చదివితే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి కూడా మనకి ఒక 25 నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి. ఇవి కూడా మీరు పెట్టగలుగుతారు. ఇది ఎవరైతే గ్రౌండ్ మంచిగా చేశారో ఇది స్ట్రాటజీ. అర్థమెటిక్, రీజనింగ్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ 6 సబ్జెక్టులు ఏవైతే టాపిక్లు రాశానో ఈ టాపిక్ల ప్రకారం మీరు చదివితే డెఫినెట్గా మీరు రేపు పొద్దున్న సర్వీస్లోకి మీకు పక్కా జాబు. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
మన కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ షేర్ చేయండి. ఎవరైతే గ్రౌండ్ మంచిగా వేసి ఎలా చదవాలి ఏంటి స్ట్రాటజీ అనేది ఎవరికైతే అర్థం అవ్వలేదో ఈ వీడియో చూశాక మీకు డెఫినెట్గా ఒక పాజిటివ్ ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. అలాగే ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. జై హింద్.